అసలు కార్తీక మాసంలో అయిపోయిన అమావాస్య తర్వాత, బహుళ అమావాస్య అయిపోయిన తర్వాత ఈ మార్గశిర మాసంలో వచ్చే పాడ్యమిని మనం బోలిపాడ్యమి అని అంటాం. అది మీకు తెలిసిన విషయమే. అయితే ఈ బోలిపాడ్యం ప్రత్యేకత ఏంటయ్యా అంటే, మనం కార్తీక మాసం నెల రోజులు కూడా ఉపవాసాలు చేసి, అలాగే చక్కగా ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో నిద్రలేచి తలస్నానం చేసి ఎవరు తోచినట్టుగా వాళ్ళు దీపారాధన అని చెప్పి, అలాగే బ్రాహ్మణుడికి స్వయంపాకం అని, అలాగే దీపదానం అని, శాలిగ్రామదానం అని, ఇలా రకరకాలుగా ఎవరి శక్తానుసారం వాళ్ళు ఆ నెల రోజులు కూడా 30 రోజులు కూడా చేస్తారు. మనకి తెలుగు సంవత్సరంలోని అన్ని నెలల్లో కన్నా కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనది, విశేషమైనది. ఆ యొక్క కార్తీక మాసం ఆఖరి రోజు అయినటువంటి అమావాస్య మరుసటి రోజుని పోలిపాడ్యమని అంటారు. అయితే ఈ పోలిపాడ్యం ప్రత్యేకత ఏంటంటే, పూర్వకాలమునందు కృష్ణానదీ తీరాన, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానదీ తీరాన బావరా అనేటువంటి ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ఒక రజకుడు, పోతడు అని ఒక రజకుడు ఉండేవాడు, అంటే చాకలివాడు. ఆ పోతడికి చక్కగా 5 కుమారులు. ఇది కథ ప్రకారంగా కొంతమంది 7 అంటారు, కొంతమంది 5 అంటారు, కొంతమంది 4 అని కూడా చెప్తారు. అయితే ఆ కుమారులందరికీ కూడా యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేశాడు ఆ పోతడు. చక్కగా కోడళ్ళందరూ కూడా ఇంటికి వచ్చారు. అందరి కోడళ్ళలోని ఆఖరి కోడలు అయినటువంటి చిన్న కోడలు మన పోలి అన్నమాట. ఆ కోడల పేరే పోలి. అయితే ఈ పోలి తాలూకు ప్రత్యేకత ఏంటంటే, చక్కగా ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో నిద్రలేచి అత్తమామలిద్దరికీ కూడా పాదాలకు నమస్కరించి శుభ్రంగా తలకు స్నానం చేసి చక్కగా దీపారాధన అది దేవుడికి చేసుకుంటూ చక్కగా తన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలోని స్త్రీలందరికీ కూడా చక్కగా ఎంతో మంచి మర్యాదగా గౌరవంగా ఉంటూ ఉండేది. అత్తగారంటే ఎంతో గౌరవం అన్నమాట ఆ పోలికి. అలా ప్రతిరోజు కూడా అత్తమామలకి సేవలు చేసుకుంటూ చక్కగా ఆ యొక్క పోలికి ఎంతో మంచి పేరు అనేటువంటిది ఉన్నది ఆ చుట్టుపక్కల. అందుకే అది తెలిసి ఆ పోలి అత్తగారికి ఏమంచి అంటే, మన పోతడు భార్యకి ఈయనకి ఇంత మంచి పేరు రావడం ఏంటి అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా పుణ్యక్షేత్రాల దర్శనానికి, తీర్థయాత్రలకి అందరి కోడలని తీసుకెళ్ళేది. కానీ పోలిని మాత్రం ఎక్కడికి కూడా తీసుకెళ్ళేది కాదు. ఇలా కొంతకాలానికి కార్తీక మాసం కూడా రానే వచ్చింది. ఆ కార్తీక మాసంలోని ప్రతిరోజు కూడా ఆ కృష్ణానది తీరాన దీపారాధనగా స్నానం చేసి దీపారాధన కోసం మిగతా కోడళ్ళందరినీ కూడా తీసుకెళ్ళేది. పోలిని మాత్రం ఇంట్లోనే ఉండి ఇంటి పనులన్నీ కూడా చెయ్యని చెప్పేది. అయితే పోలి ఎంతో భక్తి గలది, పెద్దల యందు గౌరవం ఉన్నది కాబట్టి అత్తగారి మాట ఏనాడు కూడా కొట్టివేయలేదు. కార్తీక మాసం నెల రోజులు కూడా పాపం స్నానం కూడా చేయలేకపోయింది అత్తగారు చెప్పిన ఆజ్ఞ వల్ల. అయితే ప్రతిరోజు కూడా ఈ అత్తగారి కోడళ్ళందరినీ తీసుకోవడం, ఆ కృష్ణానది తీరాన చక్కగా స్నానం చేసి దీపారాధన చేయడం అనేటువంటిది చేసేవారు. పోలి మాత్రం అత్తగారి మాట జవదాటకుండా ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులన్నీ కూడా చేసేది. ఇలా యథాప్రకారంగా కార్తీక మాసం 30 రోజులు కూడా పూర్తయింది. ఓ రోజు చక్కగా అమావాస్య మర్నాడు పాడ్యమి రానే వచ్చింది. ఆ పాడ్యమి నాడు ఏం చేసిందంటే, ఆ పరమేశ్వరుని మనసులో ధ్యానించుకొని, పరమేశ్వర, నేను నెల రోజులు కూడా స్నానం చేసి నీకు దీపారాధన చేయలేకపోయాను, నదీ తీరానికి రాలేకపోయాను, నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఒక దీపాన్ని ఇంట్లోనే దీపారాధన చేద్దామని చెప్పి అన్నీ కూడా చూస్తున్నది. అయితే ఇక్కడ పోలి అత్తగారు ఆఖరి రోజు బోలిపాడ్యం నాడు కూడా పోలి దీపారాధన చేయకూడదని చెప్పి ఆ యొక్క ఒత్తుల్ని, ఆ ఆవదాన్ని ఆ కోడలు కనపడకుండా ఇంట్లో దాచింది. అయితే పోలి చాలా తెలివైంది, సంస్కారవంతురాలు, జ్ఞానం ఉన్నది, గుణవంతురాలు కాబట్టి చక్కగా పెరట్లో ఉన్నటువంటి మట్టిని తీసుకొని చక్కగా ఒక ప్రమిదలా చేసింది. అలాగే తను మజ్జిగ తిప్పగా ఆ కవ్వానుకున్న వెన్నని ఆ ప్రమిదలో వేసి చక్కగా గుమ్మంలోనే ఉన్నటువంటి పెరట్లో ఉన్నటువంటి ఆ యొక్క పత్రుని ఒక ఒత్తులా చేసి ఒకే ఒక దీపాన్ని వెలిగించి ఆ తులసి కోట దగ్గర పెట్టింది. అది చూసి ఆ శ్రీ మహావిష్ణువు దయ కలిగి ఆవిడికి స్వర్గలోక ప్రాప్తాన్ని కల్పించాడు.
కల్పించగానే చక్కగా ఇద్దరు మాయాదూతల్ని అలాగే పుష్పక విమానాన్ని ఇచ్చి ఆ కృష్ణానది తీరాన ఆ బావర గ్రామంలో ఉన్నటువంటి ఈ పోలి ఉన్నటువంటి ఇంటికి ఆ పుష్పక విమానం ఆ నది గుండా వెళ్తూ ఉంటే ఇక్కడ అత్తగారు మిగతా కోడళ్ళు ఆ గ్రామంలోనే ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చూశారు. ఆ పుష్పక విమానం మీ ఇంటికే వచ్చింది, పోలికి స్వర్గలోక ప్రాప్తం కలిగిందని చెప్పి ఆ నోట ఈ నోట పడి తెలియంగానే అత్తగారు మిగతా కోడళ్ళు కూడా ఇంటికి వచ్చారు. రాగానే అప్పుడు ఆ పోలి అత్తమామలిద్దరికీ కూడా అత్తగారికి మామగారికి తన తోడి కోడళ్ళకు కూడా చెప్పింది, ఇలాగా విష్ణుమూర్తి దయ వల్ల నాకు స్వర్గలోక ప్రాప్తం కలిగింది, ఆయన సన్నిధానంలో సేవ చేసుకునే అవకాశం కలిగింది, నేను వెళ్తున్నాను అత్తగారు అని చెప్పి అంత బాధ పెట్టినా సరే అత్తగారి పాదాలకు నమస్కరించింది. తోడి కోడళ్ళందరికీ కూడా చెప్పే బయలుదేరింది. పుష్పక విమానం ఎక్కబోతుంటే ఆ అత్తగారు ఏమంచి ఆ పోలిని పక్కకి తోచి విమానం ఆవిడ ఎక్కే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ దూతలిద్దరూ కూడా చెప్పారు, విష్ణుమూర్తి దూతలిద్దరూ, ఈ పోలి కోసం శ్రీ మహావిష్ణువు పంపించినటువంటి వాహనం, ఆవిడకు మాత్రమే ఈ వాహనం ఎక్కే అర్హత ఉన్నది, మీకు లేదు. నువ్వు ఒక అత్తగారిగా కోడల్ని ఎన్ని రకాలుగా బాధ పెట్టినా సరే పతియే ప్రత్యక్ష దైవమని అత్తమావలిద్దరికీ కూడా చక్కగా సేవలు చేస్తూ వచ్చింది. నువ్వు కృష్ణానదిలో స్నానానికి కోడళ్ళందరినీ తీసుకెళ్ళావు, పుణ్యక్షేత్రాలకి ఏమంచి అందరి కోడల్ని తీసుకెళ్ళావు, పోలిని ఇంట్లో ఉంచావు. కానీ అయినా సరే నువ్వు అంత బాధ పెట్టినా సరే పోలి ఏనాడు కూడా నీ మాట ఎదిరించలేదు. ఆ భక్తికి మెచ్చి ఆ యొక్క ఓర్పు దహనానికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ఈ పుష్పక విమానాన్ని ఆవిడ కోసం పంపించారు, నీకు ఎక్కే అర్హత కూడా లేదు దిగని చెప్పి ఆ దూతలిద్దరూ కూడా ఆగ్రహంతో చెప్పగానే దిగిపోగానే మళ్ళా అత్తగారి పాదాలకు నమస్కరించి ఆ పుష్పక విమానం ఎక్కి ఆ శ్రీ మహావిష్ణువు సన్నిధానంలోకి కలిసిపోయింది. కాబట్టి ఈ కథ నుంచి మనం ఏం గ్రహించాలంటే కార్తీక మాసం 30 రోజులు కూడా మనం ఎంత ఉపవాసం చేసాం, ఎవరి బ్రాహ్మణుడికి ఏ దానం ఇచ్చాం అనేది, ఏది దీపాలు పెట్టాం అనేది ముఖ్యం కాదు. నిర్మలమైన మనసుతోటి చక్కగా చుట్టూ ఉన్న సమాజంలో పరిస్థితులు, ఇంట్లోని పరిస్థితులు ఎలా ఉన్నా సరే పెద్దవాళ్ళ యందు గౌరవం దైవభక్తి కలదు. కాబట్టి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు సన్నిధానంలోనికి చేరుకొని స్వర్గలోక ప్రాప్తాన్ని పొందింది. అది మొదలు మనందరం కూడా ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఎన్ని యుగాలు మారినా సరే ఆ పోలి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. అలాంటి వరాన్ని ఆ శ్రీ మహావిష్ణువు ఆ పోలికి ఇచ్చాడు. ఈ కథ నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే చక్కగా పెద్దల ఎంతో గౌరవ మర్యాదలు ఉండాలి. మనకి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే అనుకూలంగా మనం మలుచుకోవాలి. అదే మన వివేకం అనేటువంటిది ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. ఈ కాలం ఆడపిల్లలందరూ కూడా ఈ యొక్క పోలిపాఠ్యం కథ ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. చూసారా, ఒకటే దీపాన్ని వెలిగించింది, ఇంట్లో ఏది లేకపోయినా సరే. అందుకే ఆ దీపాన్ని బియ్యం పిండితో కానీ, బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ, ఆఖరికి మట్టితో కానీ కూడా మనం చేయొచ్చు అని చెప్పి మా పురోహితులు కథలు చెప్పినప్పుడు చెప్తారు. అర్థమైందండి? ఇది పోలిపాడ్యమి కథ. అందుకే మనం పోలిపాడ్యమి నాడు ప్రతి సంవత్సరం కూడా ఆ మహిళలందరూ కూడా ఎవరి శక్తానుసారం వాళ్ళు నదీ తీరాన కానీ, అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆవరణలో ఉన్నటువంటి నూతిలో కానీ ఎక్కడ వీలైతే అక్కడ ఒక పాత్రలోని శుభ్రంగా జలాన్ని పోసి దానిలోని అరటి దొప్పలోని దీపాన్ని వెలిగించి వదులుతారు. ఆ దొప్పలో వదలడం వల్ల, ఆ దొప్ప నీళ్ళల్లో వేదడం వల్ల దొప్ప అలా జరుగుతూ ఉంటుందన్నమాట, పడవలాగా. ఆ ప్రకారంగా దీపారాధన అనేటువంటిది చేయాలి. ఇది స్కాంద పురాణ ఇతిహాసం.